అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వసంత పంచమి హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన పండుగ. ఇది మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. సరస్వతీదేవి జన్మదినాన్నే వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. విద్య, జ్ఞానం, కళలకు అధిదేవత అయిన సరస్వతీదేవిని ఈ రోజున విద్యార్థులు, కళాకారులు, రచయితలు, సంగీత విద్వాంసులు భక్తిగా పూజిస్తారు. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి వచ్చింది. ఈ రోజున నదీ స్నానాలు చేసి సరస్వతీదేవిని పూజిస్తారు. అయితే వసంత పంచమి రోజు లక్ష్మీదేవిని కూడా పూజించడం ఆనవాయితీ. లక్ష్మీదేవిని పూజించడం వల్ల కెరియర్లో విజయాలు సాధించడమే కాకుండా జ్ఞానంతో పాటు తెలివిని పొందుతారు. కాబట్టి ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు. ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, ప్రథమంగా అక్షరాలు రాయించడం చేస్తారు. దీనివల్ల పిల్లలు విద్యాబుద్ధులు పొంది జీవితంలో గొప్ప స్థితిలో ఉంటారని నమ్మకం. ఈ రోజున విద్యార్థులు పుస్తకాలను, సంగీత కళాకారులు వాయిద్య పరికరాలు సరస్వతీదేవి ముందు ఉంచి ఆశీర్వాదం కోరుతారు. వసంత పంచమి రోజు తప్పకుండా ఈ పనులు చేయండి. వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులు దానం చేయడమే కాకుండా విద్యను అందిస్తే జీవితంలో డబ్బు, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా సులభంగా బయటపడతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే సంపద కూడా పెరుగుతుందని నమ్మకం. వసంత పంచమి రోజున సరస్వతీదేవికి పసుపు రంగుతో కూడిన స్వీట్లు, పసుపు సమర్పించడం వల్ల జీవితంలో ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు లభిస్తుంది. అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేసినా ముందుకు వెళ్ళే సామర్థ్యాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి అనుగ్రహం పొందాలనుకునేవారు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున ధన ధాన్యాలు దానం చేయడం వల్ల కూడా బోలెడు లాభాలు పొందుతారు. సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన రంగుల్లో పసుపు రంగు ఒకటి. ఈ వసంత పంచమి రోజు పేదలకు పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటపడతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు. ఉత్తర భారతదేశంలో పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజను గొప్పగా జరుపుకుంటారు. అలాగే బెంగాల్, ఒడిషా రాష్ట్రాలలో సరస్వతీ పూజను చాలా వైభవంగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో విద్యార్థులు, కళాకారులు సరస్వతీదేవిని పూజిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.